ఈ రోజు నిత్య పూజకి అనుకోకుండానే 5 రకాల పూలతో పూజ చేసే అదృష్టం కలిగింది. పారిజాతాలు, తెల్ల చామంతులు, పసుపు చామంతులు, గులాబీలు, వీటికి తోడు అప్పుడే మల్లెపూలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ రోజుకి మొత్తం అన్ని పూలతో కలిసి అమ్మవారికి పూజ చేయాలనిపించింది. పూజలు ఎప్పుడూ 2 రకాలుగా ఉంటాయి. అందులో ఒక రకం కోరికతో చేసేది, అంటే బిడ్డ తల్లిదండ్రులను అడిగినట్టుగా భగవంతుణ్ణి నాకు ఆ పని చేసి పెట్టవా, ఈ కోరిక తీర్చిపెట్టవా, నాకు ఈ సహాయం చేసి పెట్టవా అంటూ చేసే పూజ. అంటే వీటిని కామ్యంతో చేసే పూజలు అంటారు. కోరికను సాధించుకోవడానికి చేసే పూజలు. వీటిని నెరవేర్చుకోవడానికి నియమాలుంటాయి, నిబంధనలుంటాయి, పద్ధతులుంటాయి. వాటిని సిద్ధింప చేసుకునే మార్గాలలోనే ఆ పూజలు చేసుకోవాలి. ఇంకా రెండో రకం నిష్కామంగా చేసే పూజలు. అంటే నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బిడ్డకి ఏది మంచిదో ఏది చెడ్డదో తల్లిదండ్రులకు తెలిసినంతగా బయట వారికి తెలీదు. అలాగే నాకు ఏది మంచో, ఏది ఎప్పుడు మంచి చేయాలో, ఏది ఎలా నెరవేర్చాలో అన్నీ నీకే తెలుసు. కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం, ఇది నాకు జరగలేదే అని చెప్పి. కానీ అది జరగకపోవడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి అని తర్వాత తెలుసుకుని చాలా సంతోషిస్తాం. నిష్కామంగా చేస్తూ నువ్వు ఇచ్చిన దానికి, నేను పొందిన దానికి సంతృప్తిగా సంతోషంగా ఉన్నాను అంటూ చేసే పూజలు. వీటికి ప్రత్యేకమైన నియమాలు, నిబంధనలు లాంటివి ఏది ఉండవు. కేవలం మానసికమైన భక్తితోనే ఈ పూజ చేసుకోవడం. ఈరోజు ఇన్ని రకాల పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకుంటూ అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా భావన చేస్తూ ఈ పువ్వులన్నీ అలంకరించాను. ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల మీద వేస్తూ నేను పాడుకున్న పాట. ఆలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు. బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు. చూపులకు బాలవే, చేతలకు శక్తివే. చూపులకు బాలవే, చేతలకు శక్తివే. నా తల్లి నా త్రిపుర, శ్రీ త్రిపుర సుందరి. శ్రీ బాల ఓ బాల, నా బాల త్రిపుర. పాలించు మమ్మిలా, లాలించు తల్లిలా. శ్రీ బాల ఓ బాల, నా బాల త్రిపుర. ఇలా అమ్మవారికి దీపహారతి ఇచ్చుకుని కళ్ళ నిండుగా ఈరోజు దొరికిన పువ్వులతో పూజ చేసుకోవడం మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది.